हरि ओं तत्सत् कैवल्यामृतपानशिष्यविभवं स्वाराज्यपीठस्थितं श्रीयादाटिनरहरिशिष्यतिलकं वेदान्तविज्ञानदम् आत्मानात्मविवेकदत्तसुवचं श्रीलक्ष्मणार्योत्तमम् पृथ्वीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे पृथ्वीस्थानतुरीयमार्गगमनं చైతన్యమూర్తిం భజే. ప్రియాత్మ స్వరూపులారా, బ్రహ్మర్షి లక్ష్మణార్యుల ప్రబోధములు షట్చక్ర విచారం, దాంట్లో మనం మూలాధార చక్రము అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. దీంట్లో మూలాధార చక్రము అనేటువంటి అంశములో మరొక అంశాన్ని స్వామివారు చెప్పుకొస్తూ, అనేకులు గుదస్థానమున మూలాధార చక్రమున్నదనియు ఈ చక్రమున అధిపతి విఘ్నేశ్వరుడనియు నమ్మి ఉన్నారు. గుదస్థానం అంటే పాయుస్థలం, మలద్వారం. గుదస్థానమున విఘ్నేశ్వరుడున్నచో విఘ్నేశ్వర లక్షణములన్నీయు నిచట ఉండవలయును గదా. విద్యాధిపతిత్వము, మూషిక వాహనత్వము, త్రిమూర్తులచే పూజలు గైకొను పవిత్రత్వమును నిచట లేవు. పృథివీ స్థానమగు గ్రానమున వినాయకుని లక్షణములన్నీయు ఉన్నవి. ప్రధానముగా లోకములో షట్చక్ర విచారం వచ్చినప్పుడు మరి మూలాధార చక్రము పాయుస్థలములో ఉన్నది అని చెప్పి అంటూ ఉన్నారు. పాయుస్థలం అంటే గుదస్థానం అంటారు, మలద్వారం. ఇంకంతకన్నా ఎక్కువ చెప్పేది లేదు. కాబట్టి ఆ స్థలమునందు మూలాధార చక్రము అనేది చెప్పినప్పుడు అక్కడ వినాయక స్వామిని చెప్పాల్సిన విధానం ఏర్పడుతుంది. అది ఎంతవరకు సబబో అనేది ఎవరికి వారుగా ఆలోచించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని పిలుస్తూ ఉన్నప్పుడే గౌరవ వాచకాలతో పిలుస్తాం, సంబోధించి పిలుస్తాం. బాగున్నారండి, గౌరవ వాచకాలు ఇవన్నీ కూడా. తమరు ఎక్కడున్నారు, మీ నాన్నగారు బాగా ఉన్నారా, మీ తండ్రి గారు బాగా ఉన్నారా అనేటువంటివన్నీ కూడా గౌరవ విధానముగా ఉన్నటువంటి వాచకములు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మ మీ వారు ఉన్నారా అని చెప్పి అన్నాం అనుకోండి, అది గౌరవ వాచకం, సమాధానం కూడా మంచిగా వస్తుంది. మీ మొగుడు ఉన్నాడా అని చెప్పనే పదం భర్తే, కానీ అక్కడ పదాలు అనేటువంటి కొన్ని ఇబ్బంది కలగజేసేటువంటివి. ఒక వ్యక్తిని ఒక పదం వాడినప్పుడే ఆ పదం ఎవడే పట్టేస్తాడు, నన్ను ఇట్లా అంటావా అని చెప్పేసి. మరి ఆ విధంగా మరి లోకపూజ్యుడై ఉన్నటువంటి, ఆరాధ్య దైవమై ఉన్నటువంటి త్రిమూర్తుల కంటే అగ్రభాగములో పూజలు అందుకునేటువంటి వినాయక స్వామిని మనం ఎక్కడ పెట్టాము అనేటువంటి విధానముగా. మామూలుగా ఇంట్లో పెట్టుకుంటే ఈశాన్య భాగంలో దేవతలకి అగ్రభాగంలో పెట్టుకుంటాం, స్వామివారి పూజ చేసుకుంటాం, బాగానే ఉన్నది. ఈశాన్య భాగంలో పూజా మందిరం కాబట్టి అది పెట్టుకోవటం. కానీ సకల శాస్త్రములు ఒక ఉన్నతమైనటువంటి భావాన్ని అందిస్తూ, యోగ మార్గంలో పయనిస్తూ, తాత్విక విధానములో ఉన్నటువంటి ఈ కోణం ఇది. అది కేవలం ఆరాధనా విధానము, బాహ్య పూజ, అది భక్తి భావన. ఇక్కడ మోక్షానికి హేతువైనటువంటి మార్గంలో పయనించేటువంటి మరి ఈ భాగములో చూసినట్లయితే ఆ మూలాధార చక్రం గుదస్థలములో పాయుస్థలములో ఉందని చెప్పని, అక్కడ ఉన్నటువంటి అధిపతి వినాయక స్వామి అని చెప్పారు. అందుచేత ఇక్కడ చెప్పినట్లయితే ఇక్కడ స్వామివారి ప్రశ్న వేస్తూ ఉన్నారు. విద్యాధిపతిత్వము, మూషిక వాహనత్వమును, త్రిమూర్తులచే పూజలు గైకొను పవిత్రత్వమును నిచడలేవు. ఇసట చెప్పే అవకాశమే లేదు. పాయి స్థలంలో చెప్పినట్లయితే వినాయక స్వామి చెప్పే అవకాశం లేదు.
అందుచేత పృథివీ స్థానముకు గ్రానమున వినాయకుని లక్ష్యములన్నీ ఉన్నవి. పృథివీ స్థానముకు గ్రానమున వినాయకునికి సంబంధించిన లక్ష్యములన్నీ కూడా ఇక్కడ చెప్పే అవకాశం తప్ప వేరే చోట చెప్పే అవకాశం లేదని చెప్పని స్వామి చెబుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ కొంచెం విశ్లేషించుకుందాము. మనం ఇంతకుముందు మూలాధార చక్రం గురించి మనం విశేషంగా చెప్పుకోవడం జరిగింది. మూల ఏదైతే మూలం, మూల ప్రతిష్టాయం, దేనికి ఏది మూలమో దేనికి ఏది ఆధారం అనే అంశాలు మనం చెప్పడం జరిగింది. అట్టి ఆ మూలాధార చక్రమునకు అధిపతిగా ఉన్నటువంటి స్వామి విఘ్నేశ్వరుడు. అందువల్ల విఘ్నేశ్వరుని స్థానం ప్రధానముగా గ్రానమునందు చెప్పాలి. ఎందుకంటే మనకు ఆ శ్లోకంలో కూడా మహీ నిలయంబై గ్రానా కారణంబై మూలాధార చక్రంబు రంజిల్లు అందు వినాయక స్వామికి 6 నోర్లు అని చెప్పి అన్నమాట. దాంట్లో మహీ నిలయం, ఇది మహి అంటే భూమి, ఏమి ఎందుకంటే మరి భూమి స్థలం ఇది. సురత్రం ఆకాశ వాయువు త్వక్కు అగ్నిచక్షు అప్సుజహ్వ పృథివ్యాం గ్రానమితి ఉపనిషత్ చెప్పిన మాట. కాబట్టి పృథివీ స్థలం ఇది. గ్రానా కారణంబై మహీ నిలయంబై గ్రానా కారణంబై, ఈ మహీ నిలయం పైగా గ్రానా కారణం. గ్రానం అంటే గ్రానేంద్రియం, గ్రానము అంటే ముక్కు అన్నమాట. కనుక ఈ స్థలమునందే మరి మూలాధార చక్రంబు విలసిల్లు అందు వినాయకునకు 6 నోర్ల హంసలు. కాబట్టి ఇక్కడ చెప్పాలి వినాయక స్వామి విధానం, ఇంకెక్కడికి పోయే అవకాశం. ఇది ఉన్నత స్థలము, ఇది బ్రహ్మాండ స్థలం. ఇది బ్రహ్మాండ స్థలం అంటే జ్ఞానాగారం, కిందంతా కూడా కర్మాగారం. లంగ్స్, హార్టు, లివరు, అన్నవాహిక, కిడ్నీలు ఇవన్నీ ఉన్న భాగాలు. కాబట్టి ఇది కర్మాగారం. దేహానికి, ఈ దేహం కాపాడబడటానికి గల వనరులన్నీ ఈ స్థలంలో చేరి ఉన్నాయి. ఏదైనా తెలుసుకోవాలి అనేటువంటి విషయం వచ్చిందా అంటే కంఠం యొక్క పైభాగానికి వెళ్ళిపోవాల్సిందే. ఇది జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశములు ఇక్కడ ఉన్నాయి. అనగా ఈ విశ్వంలో ఏవైతే ఉన్నాయో శబ్ద, స్పర్శ, రూప, రసగంధాది విశ్వం మొత్తం కూడా అవలోకనం చేసుకోగలిగేటువంటి విధానం మనకి ఈ బ్రహ్మాండమునందే ఉంది. దీన్ని బ్రహ్మాండ స్థలం అన్నారు. అనగా బ్రహ్మ విద్య వినాలి అన్నా, బ్రహ్మబోధన చేయాలి అన్నా, బ్రహ్మశోధన అంశోపాసన చేయాలన్నా ఇక్కడే, బ్రహ్మతత్వాన్ని గుర్తించాలన్నా సుషుమ్న ఈ బ్రహ్మాండ భాగంలోనే. కిందనేది కేవలం ఒక దేహానికి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా ఇక్కడ ఉందే కానీ జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి విధానం అంతా కూడా పై భాగంలో చేరి ఉన్నటువంటి విధానం. కాబట్టి మరి ఇక్కడ ఈ బ్రహ్మాండ స్థలమునందే మరి వినాయక స్వామిని ఏదన్నా చెప్పు బ్రహ్మబోధ అన్నీ కూడా మీకు ఈ బ్రహ్మాండం పై భాగమునందే అన్వయమవుతాయి. ఎందువల్ల జ్ఞాన సంబంధమై ఉన్న అంశం ఇక్కడే ఉన్నది. తెలుసుకోవటం అని చెప్పనంటే ఇక్కడే విని తెలుసుకోవటం, చూసి తెలుసుకోవటం, తిని తెలుసుకోవటం, ఇట్లాగా తెలుసుకోవటం అనేటువంటి భాగాన్ని భగవంతుడు కంఠం యొక్క పై భాగమునందు పెట్టాడు. అందుచేత నువ్వు ఏ విషయం తెలుసుకోవాలని ఇక్కడే బ్రహ్మ విద్య అంతా కూడా అవలోకనం చేసే విధానం ఇక్కడే. కాబట్టి ఈ బ్రహ్మాండ విచారం నందే మనకి చూసినట్లయితే ఈ షట్చక్రములు కూడా చెప్పుకొచ్చే విధానం ముందు ఉంటుంది. ఇప్పుడు మనం దాంట్లో మొదటి చక్రము మూలాధార చక్రము, అది అన్నింటికీ ఆధారం. మిగతా చక్రాలకు అది మూల చక్రముగా ఉన్నటువంటిది. కాబట్టి దాని విధానాన్ని మనం మూలము, ఆధారము అనేటువంటి 2 అంశములుగా చెప్పుకున్నప్పుడు దాంట్లో చాలా విషయాలు మీకు దాంట్లో వచ్చాయి. కాబట్టి ఆ మూలాధార చక్రం అని చెప్పి అన్నప్పుడు గ్రాణ స్థలము, ఇది హంస ఉన్నటువంటి స్థలము, ఇది భగవంతుని పరిశోధన చేసేటువంటి స్థలం, బ్రహ్మమును అన్వేషించేటువంటి స్థలము, మోక్షగామిగా అంతర్ముఖ నివృత్తి మార్గంలో పయనించే స్థలం. కాబట్టి గ్రానా కారణంబై మహీనలయంబై గ్రానా కారణంబై మూలాధార చక్రము రంజిల్లు అందు వినాయకునకు 6 నోర్ల హంసలు అని ఇక్కడే చెప్పారు శ్లోకంలో కూడా. గ్రానా కారణంబై మహీనలయంబై, ఇక్కడ మూలాధార చక్రం. ఈ విధముగా ఉన్నటువంటి ఈ మూలాధార చక్రానికి వినాయక స్వామి అధిపతి అని చెప్పిన అన్న. కాబట్టి ఇక్కడ వినాయక స్వామి గురించి మనకి అమరకోశంలో శ్లోకాన్ని చెప్పుకొస్తారు. వినాయకో విఘ్నరాజ ద్వైమాతుర గణాధిపాః అప్యేకదంత హే రంభ లంబోదర గజాననాః అని మనకి ఏంటంటే ఏ దేవత ఉంటుందో ఆయా దేవతా సంబంధ పదాలన్నీ కావాలంటే మనకి అమరకోశంలోకి పోవాలి.
విష్ణువు, ఆయన గురించిన వారి గురించినటువంటి ఎన్ని పేర్లు అయితే ఉన్నాయో అవన్నీ మనకు అమరకోశంలో కనబడతాయి. పరమశివుడు ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో మొత్తం ఆడ ఉంటాయి. అట్లా సకల దేవతలు విష్ణువు, శివుడు, మరి ఇంకా అగ్ని, వాయువు, సకల దేవతల ఎన్నెన్నైతే వాళ్ళ పేర్లతో మనం పిలుస్తూ ఉన్నాం అన్నీ కూడా చెప్పే విధ అమరకోశంలో చెప్తారు. అది ఏవి అమరకోశంలో ఇక్కడ వినాయకుని గురించి చెప్పొచ్చిన శ్లోకం ఇది. వినాయకో విఘ్నరాజ ద్వయమాతుర గణాధిపాహ అప్యేకదంత హేరంబ లంబోదర గజాననాహ అనేది విశేషణాలతో ఉన్నటువంటి దాన్ని మనం ముందు చెప్పుకుందాము. ఇక్కడ ముందుగా మనం వినాయకుని విశేషణాలు, అతని యొక్క మరి ముఖ్యమైనటువంటి విధానాలను మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది వినాయక స్థలము, మహాకారణమై ఉన్నటువంటి స్థలము. ఓంకార స్వరూపుడుగా వినాయకుని సేవిస్తారు. అది ఓంకార రూపం త్రహమితి చపరం స్వరూపం తురీయం త్రైగుణ్యాతీత నీలం కలయతి మనసస్తేజ సింధూరమూర్తిం యోగీంద్ర బ్రహ్మరంధ్రే సకల గుణమయం శ్రీహరేంద్రేణ సంగం గజముఖమభితో వ్యాపకం చింతయంతి అని విధముగా వినాయక స్వామి గురించి చెప్పేటువంటి ఒక మంత్రం ఇది. ఓంకార రూపం వినాయకుడు అని చెప్పినంటే ఓంకార స్వరూపము. ఓంకారము అన్నప్పుడు అకార ఉకార మకారాత్మికమై ఉన్నది ఉంటుంది ఓంకారము. అకార ఉకార మకార అర్ధమాత్ర. అది ఈ నాలుగు మాత్రలు అంటం కంటే కూడా 3.5 మాత్ర అనాలి ముఖ్యంగా. త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషత అని మనకి ఉత్తరగీతలో చెప్పే మాట. త్రిమాత్రం అర్ధమాత్రంచ, త్రిమాత్రలు 3 మాత్రలు, తర్వాత అర్ధమాత్ర. అర్ధ అంటే సగం దాంట్లో. కాబట్టి మాత్రకాలం అంటే ఒక అక్షరాన్ని మనం పలకటానికి అంత సమయం పడుతుంది, దానిని మాత్రకాలం అని చెప్పని అంటారు. అట్లాగా అకార ఉకార మకార ఈ 3, స్థూలదేహం అకారము, సూక్ష్మదేహం మకారము, ఉకారము మకారు, కారణదేహం మకారం. ఈ 3 మాత్రలు అని చెప్పని. 4వది అర్ధమాత్ర. ఇక్కడ అర్ధమాత్ర స్థలం. అర్ధమాత్ర అంటే ఓంకార స్వరూపము అని అర్థం. మనం గృహంలో ఏ కార్యం వచ్చినప్పటికీ కూడా ముందుగా వినాయక స్వామిని పూజ చేస్తాం. వినాయక స్వామి పూజ అయిన తర్వాతనే వేరే దేవతలను పూజ చేసే విధానం ఉంటుంది. అందువల్ల వినాయకుడు అగ్రపూజ్యుడు అని చెప్పని అన్నారు. అగ్రపూజ్యుడు ఎందుకు వచ్చింది అని చెప్పనంటే ఓంకారాత్మికమై ఉన్నటువంటి స్వరూపం కాబట్టి ఆయన మరి అందరికీ కూడా అగ్రస్థానం ఉన్నటువంటి విధానం. ఎందుకంటే ఓంకారము అంటే బ్రహ్మము. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ అని చెప్పని అన్నారు. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మము. అందుచేత ప్రణవము అని చెప్పనంటే పరబ్రహ్మస్వరూపం. శుద్ధ చేతనము పరం బ్రహ్మస్వరూపం. అందుచేత పరబ్రహ్మస్వరూపమై ఉన్నటువంటి ఓంకారము. ఈ ఓంకారము అనగా చైతన్యాత్మికమై ఉన్నటువంటి స్వరూపమే ఓంకారము. అటు చైతన్యాత్మికమై ఉన్నటువంటి ఓంకారము సకల దేవతలకు అధిష్టానమై ఉన్నది. సకల దేవతలు కూడా మరి బ్రహ్మము యొక్క అధిష్టానమునందే ఉన్నటువంటి వారు బ్రహ్మచేతనాశ్రయంతోనే ఉన్నారు. అందుచేత చూడండి, మీరు ఏ దేవత అష్టోత్తర నామాలు మనం చెప్పాల్సి వచ్చినా ఆ నామాలకు ముందేం పెడతాం? ఓం పెడతాం. ఓం కేశవాయ నమః అంటాం, ఓం నమశివాయ అంటాం, ఓం జగన్మాత్రే నమః అంటాం, ఓం లలితాదేవి నమః, ఓం అయ్యప్ప స్వామినే నమః. ఇట్లాగా మరి ప్రతి దేవతల నామాల ముందు ఓంకారం పెడతాం. ఎందుకని చెప్పనంటే మరి ఆ ఓంకారం బ్రహ్మము యొక్క స్వరూపమై ఉన్నది కాబట్టి బ్రహ్మచేతనాశ్రయం లేకుండా ఏ జీవి వ్యవహారం చేసే అవకాశాలు లేవు. మానవ ప్రాణులే కాదు, లోకంలో సకల దేవతా సమూహములు కూడా అందరూ కూడా మరి ఈ బ్రహ్మచేతనాశ్రయం ద్వారానే పనిచేస్తున్నటువంటివి. చైతన్యం, బ్రహ్మం అంటే చైతన్యాత్మికం. ఆ చైతన్యాత్మికమై ఉన్నటువంటి బ్రహ్మాశ్రయంలో సకల దేవతలు ఉన్నారు కాబట్టి మీరు ఏ దేవతను ఆరాధన చేయాల్సి వచ్చినా ఓంకారం లేకుండా ఆ నామాన్ని చెప్పరు.
ఏమి ఇప్పుడు వైష్ణవులని, శైవులని, శాక్తేయులని నానా విధాయకాలుగా లోకంలో మత విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా వైష్ణవులు అని చెప్పనట్లయితే వాళ్ళు విష్ణువు యొక్క నామాన్నే స్మరిస్తారు. కేశవాయ నమః, నారాయణాయ నమః, వాసుదేవాయ నమః అంటారే తప్ప ఓం నమ శివాయ అని చెప్పి అనరు. నమశివాయ నామని చెప్పించరు వారు. అట్లనే శైవులు తీసుకున్నట్లయితే వాళ్ళు ఆ శివనామాలు చెబుతారే తప్ప విష్ణువు నామాలు చెప్పరు వాళ్ళు. ఈ ప్రకారంగా ఈ దేవతా విధానాలలో మానవులలో ఒక సంకుచిత భావన అనుకుందాం ఉంటుంది. ఏదన్నా కావచ్చు కాక భేదభావాలు. కనుక ఈ దేవతను పూజ చేసేవారు ఆ దేవత పట్ల భేదభావం ఉంటుంది, ఆ దేవతను పూజ చేసేవాళ్ళు ఈ దేవత పట్ల భేదభావం ఉంటుంది. కానీ వాళ్ళు శైవాన్ని నమ్ముకొని, శివుని నమ్ముకొని శివనామాలు చెప్పే వాళ్ళైనా ఓంకారం చెప్పాల్సిందే. విష్ణువుని ఆశ్రయించి విష్ణుదేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళైనా ఓంకారం ముందు చెప్పాల్సిందే. ఇక్కడ మళ్ళా భేదం లేదు. ఎందువల్ల ఓంకారం అనేది సర్వత్రా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపం అది. ఎందుకంటే బ్రహ్మచేతనం లేకుండా ఏ దేవత ఉండే అవకాశం లేదు కాబట్టి అందుచేత ఆ నామానికి ముందు ఓంకారం పెట్టే తీరాలి. ఓంకారం లేకపోయిందా అని చెప్పారంటే శిరస్సు లేని మొండెం. ఎట్లయితే దేహానికి శిరస్సు మూలమై ఉన్నదో అట్లాగా సమస్త నామాలకు ఓంకారం శిరోభాగమై ఉన్నటువంటిది. ఓంకారం బ్రహ్మం, బ్రహ్మచేతన ఆశ్రయం ద్వారానే విశ్వంలో అన్ని పనిచేస్తూ ఉన్నాయి. కాలం కూడా బ్రహ్మము యొక్క ఆశ్రయంలో ఉండే అది కదలిక కలిగి వ్యవహారం చేస్తూ ఉన్నది. కాలం అన్నింటినీ కల్పన చేస్తుంది, అన్నింటినీ కదిలించి ముందుకు లాక్కుపోతుంది, చివరికి తనలో కలిపేసుకుంటుంది. కాబట్టి కాలంను అధిగమించి లోకంలో ఏదీ లేదు. కాలానికి లోబడే సమస్తం ఉన్నాయి. బ్రహ్మదేవుని చూసినా ఆయన కాలానికి లోబడే ఉన్నాడు, సకల దేవతలు కాలానికి లోబడి ఉన్నారు. అంటే ఆ కాలం కూడా బ్రహ్మచేతనాశ్రయం ద్వారానే కదులుతూ ఉన్నది. అది జడమే, కాలం కూడా జడమే. జడాత్మికమై ఉన్న కాలానికి కూడా చైతన్యాన్ని ఇచ్చి నడిపేదిగా ఆ బ్రహ్మం ఉన్నది. కాబట్టి అందువల్ల సమస్త దేవతలకు, సమస్త జీవులకు ఆధారమై ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము. కాబట్టి అందుచేత ఎవరు ఏ దేవతారాధన చేసినప్పటికీ కూడా ముందు ఓంకారాన్ని పెట్టే విధానం ఉంటుంది. అందువల్ల ఆ ఓంకారమే మహాకారణ స్వరూపము. విఘ్నేశ్వరుడు ఆది పూజ్యుడు, వినాయక స్వామి ఆది పూజ్యుడు. ఏ దేవతను పూజ చేయాల్సి వచ్చినా ముందుగా వినాయక స్వామి పూజ చేయటం అని చెప్పనంటే ఆయన ఓంకార స్వరూపం. కాబట్టి ముందు బ్రహ్మమును పూజ చేసిన తర్వాతనే దేవతలను పూజ చేసుకునే విధానం. వినాయకుడిని నువ్వు పూజ చేశావు అంటే ఏమిటి అర్థం? బ్రహ్మమును పూజ చేశావు కనుక బ్రహ్మచేతనమే అన్నింటికీ ఆధారం, అధిష్టానం. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం. అధ్యక్ష బ్రహ్మం, అధ్యక్ష సమస్త విశ్వానికి అధ్యక్షుడు, నడిపించే చేతనం. ఆ చేతనం లేకపోతే ఏ జీవి ప్రవర్తించే అవకాశం లేదు. నీ దేహంలోనూ నా దేహంలో ఉన్న ఆ చేతనమే, ఆ చేతనాశ్రయం ద్వారానే ఈ దేహాలు కదులుతూ ఉన్నాయి. నీ దేహం నా దేహమే కాదు, అన్ని దేహాలు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ శవాకేశ పండితా సమదర్శన. గీత. బ్రాహ్మణుని యందు, గోవు యందు, శునకమునందు, చండాలుని యందు అంతటా వ్యాపకమై ఉన్న వస్తువు ఏమిటి? చేతనం. ఆ చేతనమే విష్ణువు యందున్నది, ఆ చేతనమే రుద్రుని యందున్నది, ఆ చేతనమే బ్రహ్మ యందు ఉన్నది. ఈ మాటలు మీకు భాగవతంలో వస్తాయి. భాగవతం 7వ స్కందంలో పోతే అక్కడ ప్రహ్లాదుడు ఆయన ఒక పద్యం చెబుతాడు. కలడంబోది కలండుగాలి కలడాకాశంబునన్ కుంభినిన్. కలడంబోది కలండుగాలి కలడాకాశంబునన్ కుంభినిన్. కలడగ్నిందిశలన్ పగల్నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారంబునన్. త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీషుండు. త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్. త్రిమూర్తుల అంటే బ్రహ్మదేవుని యందు ఆయన ఆ బ్రహ్మమే ఉన్నది, విష్ణువు యందు ఆ బ్రహ్మమే ఉన్నది, శివుని యందు ఆ బ్రహ్మమే ఉన్నది. త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్. త్రిలింగ పుంలింగ, స్త్రీలింగ, నపుంసలింగ. వ్యక్తులందంతటన్ కలడీషుండు కలండు తండ్రి కథ ఎదకంగా ఏల ఎడన్ అంటాడు.
కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ భూమిలో ఉన్నాడు, జలంలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, కాలంలో ఉన్నాడు, దిక్కులలో ఉన్నాడు, బ్రహ్మలో ఉన్నాడు, విష్ణువులో ఉన్నాడు, శివుల్లో ఉన్నాడు, సమస్త మానవాళిలో, సమస్త జంతువులలో అంతటా వ్యాపకమై ఉన్న విధానముగా మనకు భాగవతం చెబుతున్నమాట. అందువల్ల బ్రహ్మచేతనాశ్రయం ద్వారానే సకల దేహములన్నీ కూడా వ్యవహరించేవిగా ఉన్నాయి. ఇవి పార్థివ దేహములు, మనయన్నీ కూడా వాళ్ళే దివ్య దేహములు, కాంతివంతపు దేహములు. కాబట్టి అన్ని దేహాల్లో కూడా మరి చేతనాశ్రయం ద్వారా వ్యవహరించాలి. కాబట్టి చైతన్యం మూలం కనుక ఆ చైతన్య స్వరూపం పరబ్రహ్మ స్వరూపము, ఓంకారము. కనుక ఓంకారమే అన్నింటికీ కూడా మరి చేతనత్వాన్ని ప్రసాదించింది. కాబట్టి ముందుగా మనకేంటంటే హైందవ సంస్కృతిలో ముందు వినాయకుడిని పూజ చేస్తామంటే పరబ్రహ్మమును ముందు పెట్టుకుని పూజ చేశాము, సాకారముగా పూజ చేశాము అని చెప్పి అర్థం. ఆ తర్వాత మిగతా దేవతను ఆరాధించే విధానము. కాబట్టి ఇక్కడ చెప్పినట్లయితే వినాయకుడు అని చెప్పినంటే ఓంకారముగా చెప్పేటువంటి ఓంకార రూపం త్రహమితి చపరం యత్స్వరూపం తురీయం. కనుక ఓంకారాత్మికమై ఉన్నటువంటి ఆ స్వామి ఎక్కడ ఉన్నాడు అని చెప్పినట్టు తురీయం. ఇది తురీయం, 4వ అని అర్థం. స్థూలదేహము జాగ్రత్తావస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తయస్సుడు, కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు, మహాకారణము తురీయము కూటస్థుడు. అందువల్ల తురీయము 4వ అనుభవాన్ని ఎవరైనా పొందాలని చెప్పి అనుకున్నట్లయితే వాళ్ళు అంశ యొక్క ఆశ్రయంలో ఉండాల్సి ఉంటుంది. పదే పదే ఏదో ఈ ముక్కు చూపిస్తున్నాడు అనేది అనుకోమాకండి, మీరు ఉన్న విద్య అంతవరకే, చెప్పక తప్పదు మీకు. పదే పదే అక్కడే ముక్కులో ఉన్న గాలి ముక్కు తిక్కి త్రోవరా అన్నాడు వేమన. అట్నుంచే మోక్షానికి పోవాల్సి ఉంటుంది. నివృత్తి మార్గంలో, ప్రవృత్తి మార్గంలో పోవాలంటే మిగతావన్నీ ఉన్నాయి. నేత్రం ద్వారా పోవచ్చు, చెవి ద్వారా పోవచ్చు, జిహ్వ ద్వారా పోవచ్చు. మనం చేస్తున్న పనే అది. నిరంతరంగా ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా మనకున్న యావగేషన్ ఏమిటి? చెవితో సంబంధం, కంటితో సంబంధం, నోటితో సంబంధం, ముక్కుతో సంబంధం పెట్టుకోవాలి. ఎందువలన మనం మోక్షాపేక్ష కలకపోవడం కారణముగా. అదే మహాత్ములను ఆశ్రయించి బ్రహ్మ విద్యాధ్యయనం చేస్తే మనకు కూడా మరి ఆ మహాత్ములు ఈ మౌలికమై ఉన్న అంశాన్ని బోధిస్తారు. ఆ మార్గంలో పయనిస్తాం. అందువల్ల మోక్షం కావాలి అని చెప్పి అనుకున్నట్లయితే హంస యొక్క ఆశ్రయం కలిగి ఉండాలి. మనం జీవితంలో ఏం కోరుకుంటూ ఉన్నాం? నాకు విషయాలు కావాలి అనుకున్నాం కాబట్టి ఇంద్రియాలను ఆశ్రయించి విషయాలకు పోతూ ఉన్నాం. ఏమి నాకు విషయాలు కావాలి, ప్రపంచ వస్తువులు కావాలి, ప్రపంచ భోగాలు కావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు ఇవన్నీ వద్దు, నాకు కేవలం బ్రహ్మైక సిద్ధే కావాలి అనుకునే వాళ్ళ లోపల ఎంతమంది ఉన్నారు? అందుచేత మరి ఆ బ్రాహ్మీ సంబంధమై అనుభవాన్ని పొందేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళైతే హంసను ఆశ్రయిస్తారు. లేదు ప్రపంచం యొక్క సంబంధ భోగాలను పొందే అపేక్ష ఉన్నటువంటి వాళ్ళై ఉంటే వాళ్ళు ఇంద్రియాల ద్వారానే బయటికి పోతూ ఉంటారు. అందుచేత రెండే ఉన్నాయి, ప్రపంచము పరమాత్మ, సాకారంచ నిరాకారంచ, సగుణంచ నిర్గుణంచ. లోనకు పోతే బ్రహ్మము, బయటికి పోతే ప్రపంచము. ఏది కావాలి మనకి? నిరాకారమై ఉన్నది బ్రహ్మము, సాకారమై ఉన్నది ప్రపంచము. కాబట్టి ప్రపంచం ఎదుట ఇంద్రియాలకు గోచరించేదిగా ఉన్నది. ఇంద్రియాలని కట్టివేస్తే, వాటిని ఆపేస్తే ఉండేది బ్రహ్మమే. కాబట్టి అందుచేత బ్రహ్మం వద్దకు పోవాలంటే హంసను ఆశ్రయించాలి. దానికి తెలుసు బ్రహ్మం యొక్క తోవేమిటో. ఇంద్రియాలు అనేటువంటివి ప్రపంచం వద్ద తీసుకుపోయే కాబట్టి ప్రపంచం వద్దకు పోవాలంటే ఇంద్రియాలను మనం ఆశ్రయించాల్సి ఉంటుంది. ఆ పని చేస్తూనే ఉన్నాం. ఆశ్రయించేది ఏముంది? ఇంకా మనం చేస్తున్న పనే అది. అందుచేత ఇక్కడ మనం చెప్పుకున్న విషయం ఏంటంటే మరి ఆ ఓంకారాత్మికమై ఉన్నటువంటి కూటస్థుడు యత్స్వరూపం తురీయం, ఆయన ఓంకార రూపమై ఉన్నటువంటి వినాయక స్వామి ఎక్కడ ఉన్నాడని చెప్పానంటే తురీయం, 4వ స్థలములో ఉన్నాడు. దీని తురీయాశ్రమము అని పేరు పెట్టారు దీనికి. తురీయాశ్రమము అని చెప్పనంటే కూడా మనకు వ్యవహారంలో కూడా చెప్తారు. వ్యవహారంలో ఏం చెబుతారంటే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం. బ్రహ్మచర్యము, గృహస్థం, వానప్రస్థం 3 ఆశ్రమాలు. 4వది తురీయ ఆశ్రమము అంటారు. సన్యాస విధానాన్ని తురీయ ఆశ్రమము అంటారు. అదనమాట. కాబట్టి తురీయ ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్నాను అని చెప్పని చెప్తారు. మీరు ఎన్ని ఉండరు
ఆ దాంట్లో పోయేవాళ్ళు ఆ పదాలు వాడతారు. నేను తురీయాశ్రమంలోకి వెళుతూ ఉన్నాను అంటారు. దాంట్లోకి కనుక వెళ్ళినట్లయితే ఎవరితో సంబంధాలు ఉండవేక, భార్య బిడ్డలు గృహము ఇవన్నీ ఏమి కూడా ఉండవేక. కాబట్టి సన్యాసాన్ని స్వీకరించినప్పుడు అక్కడేక మరి మహాత్ముడైపోతాడు. అయినప్పుడు తండ్రి కూడా నమస్కారం చేయాల్సింది ఆయనకి. ఏమి భార్య నమస్కారం చేయాల్సింది, బిడ్డలో నమస్కారం చేయాల్సింది, అందరికీ స్వామి అయిపోతాడు అప్పుడేక, పూజనీయుడు అనేటువంటి విధానం. ఇట్లా ఒక సన్యాస విధానానికి ఒక పూజ్యత, ఒక గౌరవము, మంచి గొప్ప స్థానం అనేటువంటిది ఇవ్వటం జరిగింది. అట్లా మనకు భారతదేశంలో ఎంతోమంది మహాత్ములు సంతతి సాధువులు అనగా సన్యాసంలో స్వీకరించినటువంటి వాళ్ళు మహాత్మ నమస్కారం చేద్దాము, సన్యాస విధానాన్ని గౌరవిద్దాం, వాళ్ళ ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని అధ్యయనం చేద్దాం. ఇక్కడ ప్రధానంగా చెప్పే అంశం ఏంటని చెప్పినట్టే తురీయ ఆశ్రమం అని చెప్పినప్పుడు సన్యాసం, సమ్యక్ న్యాసం సన్యాసం అని అర్థం. ఇంతకాలముగా మరి ఈ సంసారంతో చేరి ఉన్నాడు జీవుడు సంసారి అని చెప్పని అన్నారు. ఈ దేహేంద్రియ సంఘాతమగు వీటితో చేరి ఉన్న విధానమే మరి సంసారము. కాబట్టి జీవుడు సంసారి, 25 తత్వాలతో కాపురం చేస్తూ ఉన్నటువంటి వాడు, కూచేలుడు అని చెప్పి నువ్వు చెప్తారు భాగవతంలో. అందుచేత ఈ జీవుడు అవిద్య బద్ధుడై మరి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్గాలతో మొత్తం చేరి వ్యవహారం చేసే విధానం సంసారంగా ఉన్నాడు, సంసారిగా ఉన్నాడు. ఈ ప్రకారం ఎన్నో జన్మలుగా సంసారత్వం కలిగి ఉన్నటువంటి జీవుడు. సంసారం అంటే బయట భార్య బిడ్డలు ఉన్నటువంటి దాని సంసారంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అది లోక వ్యవహారాన్ని బట్టి ఉన్నటువంటి సంసారం. ఇది పారమార్థికం, తాత్విక పరమగా ఉన్నటువంటి విషయంలో సంసారం అని చెప్పినప్పుడు జీవుడు సంసారి అంటారు. ఈ విధముగా ఉన్నటువంటి సంసారి అనేక జన్మలకై సంసారంతో కొనసాగుతూ ఉన్నాడు, అనేక దేహాలలో ప్రవేశిస్తూ ఉన్నాడు. దేహం అనేది దేహమే గృహం. నవద్వారే పురే దేహే, నవద్వార పురములో ఈ సంసారంతో దిగాడు జీవుడు, సంసారంతో వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఎన్నో జన్మలుగా ఈ సంసార విధానముగా ఉన్నటువంటి ఈ జీవుడు జ్ఞానేంద్రియాలతో సంబంధం పడి, కర్మేంద్రియాలతో సంబంధం పడి, అంతఃకరణాదులతో సంబంధం పడి ఈ వ్యవహారం చేసేటువంటి ఈ జీవుడు ఇక ఈ వ్యవహారం నాకొద్దు, ఈ సంసారం నాకొద్దు అని చెప్పిన ఉద్దేశముతో మరి గురువు గారి యొక్క ఉపదేశాన్ని ప్రధానంగా తీసుకుని ఇక అతను తురీయాశ్రమంలో ప్రవేశిస్తాడు. తురీయాశ్రమంలో పోవటమే సన్యాస విధానం. ఏదా తురీయాశ్రమం చెప్పండి. ఇప్పుడు తురీయం అంటే ఏం చెప్పుకున్నావు? 4వ అని అన్నాం కదా. ఇది 4వ, 1, 2, 3, 4. ఈ మూడిట్లలో ఉంటాం మనం. సంసారం కావాలంటే ఈ మూడే, అనుట, వినుట, కనుట. అదనమాట. అనుట, వినుట, కనుట. అందామా, విందామా, కందామా. ఏంటి అర్థం చెప్పండి. అందామా అంటే మాట్లాడదామా, విందామా అంటే ఎవరిని చెబితే అన్ని విందామా, కందామా అంటే టీవీ ముందేసుకుని చూద్దామా. ఇది 3 త్రోవల దిశాకారం, 3 త్రోవల దిశాకారం, మూటి నడుమను శ్రీకారం, సూచేదంతయు సాకారం, చూపు నిలిపితే నిరాకారం. చూపు నిలపాలి, ఎక్కడ అంశ మీద నిలపాలి. చూపులతో పోతాం. జహవేంద్రియం ఒక చూపు అన్నమాట. ఈ జహవేంద్రియం చూపి చూసిందా అని చెప్పనంటే ఏమి తెపాలల్లో ఉన్నటువంటి కూరలు అన్నాలు మొత్తం ఖాళీ అయిపోతాయి ఒక దెబ్బతో. అట్లా శ్రోత్రేంద్రియం చూసిందా అంటే 2 గంటల బాధ కానీ వేసుకుంటాం. నేత్రేంద్రియం చూసిందా అంటే ఓ సినిమా మొత్తం 2 గంటలు అయిపోతుంది ఆ పని. ఇట్లాగా ఈ చూపులలోనే మనం మిగిలిపోయామన్నమాట. చూపు నిలిపితే నిరాకారం అన్నాడు బ్రహ్మేంద్ర స్వామి. చూపులతో ఉంటేనేమో సాకారం, చూపు నిలిపితేనేమో నిరాకారం, బ్రహ్మం అన్నమాట. మనకు చూపులంటే ఇష్టమే కానీ చూపు నిలపటం అంటే ఇష్టం ఉండదు. చూపులంటే మాత్రం ఒక చూపు చూస్తాం,
దాన్ని ఓ చూపు చూసి వదిలి పెడతా ఉంటా. కానీ చూపు నిలిపే విధానం ఎందుకు వస్తుంది చెప్పండి? అది జిజ్ఞాస కలగాలి, గురువు లభించాలి. అందుచేత ఆ చూపు నిలిపావనుకో శ్వాస మీద, అది నిరాకారం అని అంటాడు బ్రహ్మేంద్ర స్వాములు. చూపులతో ఉన్నావా సాకారం, చూపు నిలిపావా నిరాకారం, బ్రహ్మం అన్నమాట. కాబట్టి అందుచేత మనం విధానం అంతా కూడా ఈ వ్యవహారంలో మునిగిపోయాం. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం 3. బ్రహ్మచర్యం అప్పుడు వేద పఠనం చేస్తాడు కదా, వాడు ఆశ్రమాలలో ఉండి వేదాధ్యయనం చేస్తాడు. కాబట్టి శబ్ద బ్రహ్మ విధానంగా ఆశ్రయం కలిగి ఉండటం కారణముగా ఇది బ్రహ్మచర్య ఆశ్రమము అని చెప్పిన. ఇది గృహస్థ ఆశ్రమం, సూక్ష్మదేహ స్థలం. ఇది స్థూలదేహ స్థలం. తిని పెరిగేది స్థూలదేహం, విని పెరిగేది సూక్ష్మదేహం. కాబట్టి ఆ సూక్ష్మదేహమే 19 తత్వాలతో ఉండేటువంటిది. ఇంద్రియాత్మికమై ఉన్నది సూక్ష్మదేహం, వాసనాత్మికమై ఉన్నది సూక్ష్మదేహం. అందుచేత సమస్త సంసార వ్యవహారం అంతా కూడా సూక్ష్మదేహమే. కాబట్టి ఇది గృహస్థము అని చెప్పి అన్నాం. సూక్ష్మదేహ వ్యవహారం అంతా గృహస్థము. ఇక వానప్రస్థము అని చెప్పి అన్నప్పుడు ఇక ఎక్కడేముంటుంది, సుషుప్తిలో ఎక్కడెవరు ఉండరేక. మామూలుగా బయట కూడా వానప్రస్థాశ్రమం అని చెప్పి అన్నప్పుడు ఇక అమ్మగారు అయ్యగారు ఇద్దరే ఉంటారు అక్కడ. పిల్ల జల్ల గొడ్డు గోద అక్కడే ఉండదు. ఇక ఇంట్లో చెప్పేస్తాడు, నాయనలారా ఇంతకాలం చేశాను, ఏదో లాక్కొచ్చి పడేశాను, మొత్తం మీరు పంచుకోండి, ఇక మాకు ఈ ఆస్తులతో ఏమైనా సంబంధాలు లేవు, మేమేదో మనకున్న స్థలంలో చిన్న కుటారం వేసుకొని అక్కడ ఉంటామని చెప్పేసి అని ఇద్దరు కూడా భార్య భర్త వెళ్ళిపోయి అట్లాగా ఏకాంతంగా మా భగవద్ ధ్యానముతో ఉండే విధానంగా చేసుకునే భాగాన్ని వానప్రస్థ ఆశ్రమంగా చెప్తారు. ఏది మనకు చూసినట్లయితే రామాయణ భారతాదుల్లో కూడా రాజులు రాజ్యాలను పరిపాలన చేసి ఆ తర్వాత కుమారునికి పట్టం కట్టి ఇక ఇతను అరణ్యానికి వచ్చేస్తాడు. అది మనం పురాణాల్లో చూస్తూ ఉంటాం ప్రకారముగా. అందువల్ల కొద్ది కాలం అయిన తర్వాత మరి బాధ్యతలు బిడ్డలకు అప్పచెప్పేసేసి మరి శేష జీవితాన్ని దైవ మార్గం గడుపుకోవాలి. ఈ ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాల్సినటువంటి అంశము. ఇంకా లంపటల్లోనే, ఇంకా ఆ రుచుల్లోనే, ఆ సంసార వ్యవహారాలలోనే ఇంకా మనవలు, ముద్దు మనవాళ్ళు, మనవాళ్ళు ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా అపేక్షలతో. కనుక అపేక్షలు తెంచుకుని వానప్రస్థ ఆశ్రమంగా రాగలిగితే ఏదన్నా మీకున్న స్థలంలో ప్రశాంతంగా చిన్న కుటుంబం వేసుకుని శేష జీవితాన్ని ఉన్న సమయాన్ని జపము ధ్యానం చక్కగా నడుపుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అట్లాగా పూర్వకాలంలో ఆచరించారు మహాత్ములు, చేసుకున్నారు, తరించారు. అందుచేత మనం చూసినట్లయితే ఈ సూక్ష్మదేహ వ్యవహారంలోనే సంసారం అంతా ఉంటుంది. కారణదేహం సుషుప్తికి వచ్చాడు అనుకోండి, వాడేక అక్కడే ఉండదు. అమ్మగారు అయ్యగారు ఇద్దరే ఉంటారు. అవిద్య అనే భార్య, జీవుడు అనేటి యజమాని, ఇద్దరు ఉండే విధానము వానప్రస్థ ఆశ్రమం. ఇది సన్యాసం. ఇది సమ్యక్ న్యాసం, సన్యాసం. ఇంతకాలముగా ఏ జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో, అంతరేంద్రియాలతో సంబంధాలు పడి వ్యవహారం చేసుకుంటూ ఈ జన్మ పరంపరా విధానాలలో జీవుడు వ్యవహరించాడో అలాంటి విధానం లేకుండా మొత్తం తెగదెంపులు చేసుకుని బ్రహ్మంలోకి చేరిపోయే విధానముగా ఉండే విధానమే సన్యాసము. సన్యాసము అంటే పైన బట్టలు వేసుకోవటంలో సన్యాసం వచ్చింది భావించుకోవటం అనేటువంటిది అది అర్థం కాదు. అది లోక సంబంధ వ్యవహారం. నమస్కారం. ఇక్కడ పారమార్థికంగా చూసినట్లే సన్యాసం అని చెప్పన్నప్పుడు ఈ దేహేంద్రియాలతో సంఘాతాన్ని వదిలిపెట్టి బ్రహ్మములో చేరిపోవడం సన్యాసం. భగవద్గీత ఎందు కూడా మీకు ఇదే అంశాలు అక్కడ వస్తాయి. సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగతః యోగయుక్తః మునిః బ్రహ్మ అచిరేనాది గచ్చతి సన్యాసహతు. సన్యాసం అని చెప్పి అన్నట్లయితే మహాబాహో అర్జున దుఃఖం ఆప్తుం అని చెప్పని అంటాడు. సన్యాసం పొందటం అని చెప్పనంటే దుఃఖం అన్నాడు. ఏం దుఃఖం ఉందా? బట్ట కొనుక్కున్నావా, ₹10 రంగు కొనుక్కున్నావా, దాంట్లో ముంచావా, వేసుకున్నావా, అయిపోయింది సన్యాసం అంటే. ఏం దుఃఖం ఉంది దాంట్లో? కనుక ఇక్కడ అది అర్థం కాదు ఏమి. అందుచేత ఇక్కడ సన్యాసం అని చెప్పినప్పుడు దుఃఖం ఆప్తం అయోగతః అని అంటాడు స్వామివారు. అయోగతః, యోగాభ్యాసం లేని వానికి దుఃఖం ఆప్తం అన్నాడు. సన్యాసహతు మహాబాహో దుఃఖం ఆప్తం అయోగతః. యోగతః అయోగతః, నా యోగతః అయోగతః.
ఎవరు జీవితంలో యోగాభ్యాసం చెయ్యరో అంటే ఏమిటి అర్థం? మనస్సుని శ్వాస వెంబటే పెట్టి ధ్యానాన్ని అనుష్ఠించడో, యోగం చీలించడో. రెండింటి కలయిక యోగం అంటే యుజ్యతి ఇది యోగ. మనస్సుని హంసతో చేర్చడము యోగము అంటారు. అందువల్ల ఈ విధముగా ఉన్నటువంటి యోగాన్ని ఎవరైతే అయోగత, ఎవరు యోగాభ్యాసము చెయ్యరో వాళ్ళు సన్యాసమును పొందటం దుఃఖం ఆప్తం, ఆప్తం పొందటం దుఃఖం సాధ్యం కాని విధానం. యోగయుక్త ముని బ్రహ్మ అచరేణ అధిగచ్చతి. యోగయుక్త ముని బ్రహ్మ మననశీలుడైనటువంటి ముని యోగయుక్త, యోగముతో ఉన్నటువంటి వాడి అచరేణ బ్రహ్మం అధిగచ్చతి. ఏమి యోగయుక్త, మనస్సుని హంసతో ఉంచినటువంటి ఆ యోగయుక్త యోగి అచిరేణ బ్రహ్మం అధిగచ్చతి. అచిర కాలంలో బ్రహ్మ ప్రాప్తిని పొందుతూ ఉన్నాడు. ఆ బ్రహ్మ ప్రాప్తిని పొందటమే సన్యాసము అని ఈ శ్లోకం యొక్క అర్థం. అందుచేత ఈ దేహేంద్రియ సంఘాతం నుంచి ఎడబడి ఈ పంచకోశాలకు, త్రిదేహాలకు, త్రివిధ అవస్థలకు అతీతమై ఉన్నటువంటి ఆత్మ యొక్క భావాన్ని పొంది ఉన్న విధానమే సన్యాసం. ఇట్టి ఈ జ్ఞాన సన్యాసమును పొందటమే తురీయం అన్నాడు ఇక్కడ. యత్స్వరూపం తురీయం, ఇది తురీయాశ్రమం అని చెప్పని అంటారు. అది గృహస్థాశ్రమం, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఇది సన్యాసాశ్రమం. సన్యాసమును పొందే విధానం సన్యాసం అని చెప్పనంటే సమ్యక్ న్యాసం సన్యాసం. సర్వసంకల్ప సన్యాసి, యోగ ఆరూఢ. సర్వసంకల్ప సన్యాసి మనసులో ఉన్నటువంటి అన్ని సంకల్పాలను కూడా వదలాలి అంటుంది గీత. సర్వసంకల్ప సన్యాసి యోగ ఆరూఢ. హంస యొక్క ఆశ్రయం ద్వారా సంకల్పాలను జయించినవాడు. అనగా మనస్సుని శ్వాసతో పెట్టావనుకో ఏ సంకల్పం ఉండదు, ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. హంసాశ్రయం లేకపోయిందా అంటే అనేక ఆలోచనలు, నుంచున్న ఆలోచనలే, కూర్చున్న ఆలోచనలు, నడుస్తున్న ఆలోచనలే, ఆఫీసులో ఉన్న ఆలోచనలే, అమ్మగారు వంట చేస్తున్న ఆలోచనలే, భోజనం చేస్తున్న ఆలోచనలే, అన్ని ఆలోచనలే. మనసు ఆలోచన లేకుండా ఉండటం అని చెప్పనంటే హంస ఆశ్రయంలో ఉన్నదా అంటే ఏ ఆలోచన ఉండే అవకాశం లేదు. సర్వసంకల్ప సన్యాసి యోగ ఆరూఢ. ఎప్పుడైతే మనస్సు సంకల్పాల నుంచి ఎడబడి నిశ్చలమయ్యిందో, ఆ నిశ్చలాంతకరణం కలిగి ఆ నిశ్చల విధానములో ఉన్నటువంటి యోగి, ఆ సాధకుడు యోగ ఆరూఢ అన్నారు. ఆరూఢ అంటే ఎక్కటం, అవరోఢ దిగటం, ఆరూఢ ఎక్కటం అనగా స్థూలదేహము, శ్వాస, కుండలిని, సంకల్ప శక్తి, మనస్సు, బుద్ధి, జీవుడు, ఈశ్వరుడు, ఈశ్వరత్వమును దాటి బ్రహ్మములో చేరిపోవటమే యోగ ఆరూఢ. ఆ మార్గంలో పైనుంచి బ్రహ్మాన్ని పొందే విధానంగా ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రకారముగా ఆ మార్గంలో పైనుంచి దేహేంద్రియ సంఘాతంతో సంబంధాలు లేకుండా యోగ సమాధిని పొంది ఉన్న విధానమే సన్యాసము. మొత్తం వదిలిపెట్టేశాడు రమణ భగవానుల వారు సన్యాసి, లక్ష్మణార్యులు సన్యాసి. కాబట్టి బయట గృహస్థం ఉండటం కాదు, లోన ఆ గృహస్థం త్యజించాలి. లోన ఉన్న భాగం త్యజించే విధానమే సన్యాసముగా చెప్పారు. కాబట్టి ఇది తురీయాశ్రమము అన్నారు. 4వది తురీయాశ్రమం. తురీయములో ఉంటేనే నీకు ఈ జంజాటం పోతుంది, దేహేంద్రియ సంఘాతం పోతుంది. తురీయములో ఉంటేనే మిగతా 3 కూడా వ్యవహారం, లోక వ్యవహారం సంబంధం ఉన్నటువంటి బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం మొత్తం కూడా లోక వ్యవహారం కలిగి ఉంటాయి. ఒక్క లోక వ్యవహారం తీసివేసుకుని బ్రహ్మము యొక్క దివ్యత్వాన్ని పొందింపజేసేటువంటిది ఇది. కాబట్టి ఇది తురీయాశ్రమం అని పేరు పెట్టారు మహాత్ములు. 4వది తురీయాశ్రమం. యత్స్వరూపం తురీయం త్రైగుణ్యాతీత నీలం. ఇది త్రిగుణాలకు అతీతమై ఉన్నటువంటి విధానం. త్రైగుణ్యాతీతం. ఏమి సాత్విక, రాజసిక, తామసిక 3 గుణాలు ఎక్కడ ఉన్నాయి అనగా ఈ 3 దేహాలు 3 గుణాలతో ఉన్నాయి. స్థూలదేహ వ్యవహారం జాగ్రత్త అవస్థ సాత్వికం, సూక్ష్మదేహ వ్యవహారం స్వప్నావస్థ రజోగుణం, కారణదేహ విధానం నిద్రావస్థ తమోగుణం. ఉంది కదా. జాగ్రత్త అంటే ఏమిటి? సాత్వికం. ఏం మాట్లాడుతున్నామో, ఏ వ్యవహారం చేస్తూ ఉన్నామో, ఎట్లా ఇస్తున్నామో, ఎట్లా తీసుకుంటూ ఉన్నామో, ఎవరెవరితో ఏ సంబంధాలు ఎట్లా ఉన్నాయో, ఎట్లా ఉంటే బాగా ఉంటాయో అనే విధానం అంతా కూడా మన వ్యవహారం అంతా కూడా శుద్ధంగా ఉండాలంటే, మర్యాదపూర్వకం ఉండాలంటే సాత్వికం ఉండాలి.
సాత్వికంతో వ్యవహరించిన వాడే శుద్ధంగా అందరి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించే విధానం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి స్థూల దేహము జాగ్రత్త అవస్థ అన్నప్పుడు సాత్వికమేది. సూక్ష్మదేహము స్వప్నావస్థ రజోగుణం. రజకర్మని. స్వప్నావస్థలు ఏముంటాయి? అన్ని కళలు, నానా కళలు వస్తూ ఉంటాయి, అస్తవ్యస్తంగా వస్తూ ఉంటాయి, శుద్ధంగా ఉండవు. కారణం ఏంటంటే అక్కడ సాత్వికం లోపించి ఉంటుంది. సాత్వికం ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది, రజస్సు ఎక్కువగా ఉంటుంది. అందుచేత రజోగుణం అనేటువంటి వ్యవహారం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. రజోగుణంతో ఉన్నవాడు ఎట్లా ఉంటాడు చెప్పండి? కోపంతో ఉంటాడు, ఆవేశంతో ఉంటాడు, ఉద్వేగంతో ఉంటాడు, తిడతా ఉంటాడు. ఆ తిట్టే తిట్లు కూడా వాడికి ఏమొస్తున్నాయి అర్థం కాని తిడుతూ ఉంటాడు. ఎందుకు ఆవేశాలన్నీ కూడా రజస్సు. సాత్వికం ఉంటే అంత ఆవేశాలు ఉండవు. మనిషి మర్యాదగా ఉంటాడు, మంచిగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, గౌరవంగా ఉంటాడు, మర్యాదగా కలిగి ప్రవర్తిస్తాడు. ఇవన్నీ సాత్వికం యొక్క సంబంధమైనటువంటి లక్షణాలు. అది రజస్సుతో ప్రవర్తించామనుకో ఎట్లా ఉంటాయి చెప్పండి? అది అమితావేశం, అమిత కోపం, ఉద్వేగం, చిరుబుర్లాడుతూ ఉంటాడు, నిలకడగా ఉన్నాడు, పరుగులు తీస్తూ ఉంటాడు. ఎన్ని రజస్సు యొక్క సంబంధమైన వ్యవహారం కాబట్టి స్వప్న వ్యవహారం అంతా కూడా అంతే, రజోగుణ వ్యవహారం. ఇక సుషుప్తి అని చెప్పనంటే తమస్సు. తమస్సు ఏం చేస్తుంది? వస్తువులను ఆవహిస్తుంది. ఇంట్లో కరెంటు పోయింది రాత్రిపూట, ఏం చేస్తారు అప్పుడు మీరు? ఆడే కూర్చుంటారు సోఫాలోనే, లేచే అవకాశాలు లేవు, ఏ వ్యవహారం ఉండదు. అట్లాగా సుషుప్తి యందు ఏ వ్యవహారం ఉండదన్నమాట, తమస్సు యొక్క వ్యవహారం. అందుచేత ఈ 3 గుణాలతో మనం రోజువారీగా వ్యవహారం చేస్తూ ఉన్నాం. త్రైగుణ్య అతీతం. ఈ 3 గుణాలను మనం అధిగమించాలని చెప్పన్నట్లయితే ఈ 3 గుణాలకు అతీతమై ఉన్నది ఏమిటంటే తురీయము. ఈ తురీయము 3 గుణాలకు అతీతం. త్రైగుణ్యాతీత నీలం. కాబట్టి త్రిగుణావస్థ స్థితిని పొందాలని చెప్పారంటే 4వ స్థానంకి వచ్చేయాలి. ఇక్కడున్నావా సాత్వికంలో జాగ్రత్త వ్యవహారంలో పడతావు, ఇక్కడున్నావా రజోగుణం స్వప్న వ్యవహారంలో పడతావు, ఎక్కడున్నావా సుషుప్తి అజ్ఞానము సుషుప్తి వ్యవహారంలో పడతావు. ఈ 3 అవస్థల్లో మునుగుతావు. కాబట్టి 3 అవస్థలకు అతీతమై ఉన్నది తురీయము, గుణాతీతత్వము. ఈ గుణాతీతత్వమే బ్రాహ్మీ స్థితి. ఈ గుణాతీతత్వమే బ్రాహ్మీ స్థితి. ఈ మాట మీకు భగవద్గీత బోధిస్తుంది. 14వ అధ్యాయం పేరేమిటి? గుణత్రయ విభాగ యోగం. 15వ అధ్యాయం పేరేమిటి? పురుషోత్తం ప్రాప్తి యోగం. చెప్పండి ఏమిటి మీకు అర్థం? చెప్పండి ఏమి అర్థమైందో. 14వ అధ్యాయము గుణత్రయ విభాగములు, 15వ అధ్యాయం పురుషోత్తం ప్రాప్తి. అంటే ఏమర్థమైంది? గుణాలు దాటావు అంటే ఉండేది పురుషోత్తం ప్రాప్తి స్థితి. అందువల్ల ఈ 3 గుణాలు సాత్విక, రాజసిక, తామసిక. ఈ 3 దాటాలంటే మహాకారణం ద్వారా దాటాలి. 4వ అనుభవము త్రైగుణ్యాతీత నీలం. యోగీంద్ర బ్రహ్మరంధ్రే సకల గుణమయం యోగీంద్ర బ్రహ్మరంధ్రే. యోగీంద్రులై ఉన్నటువంటి వారు ఈ ఓంకారాత్మకమై ఉన్నటువంటి వినాయక స్వామిని ఆశ్రయించి ఆయన ఆశ్రయములో హంస యొక్క ధ్యానము చేస్తూ ఉన్నటువంటి వారే యోగీంద్రులు. యోగతత్వముతో చేరి ఉన్నటువంటి వారు వాళ్ళు యోగులు. హంసతో ఉన్నావా నిన్ను యోగి అంటారు. ఇంద్రియాలతో ఉన్నావా ఏమంటారు చెప్పండి? భోగి అంటారు. ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని భోగిస్తాం, అందువల్ల భోగులు అని చెప్పని అంటారు. హంస యొక్క ఆశ్రయంతో ఉన్నావా యోగులు. కాబట్టి యోగములో ఉన్న వాళ్ళు ఏమవుతారు? వీళ్ళు భోగులేనా? బ్రహ్మైక్య స్వరూపులు, బ్రాహ్మీ అనుభవం గలవారు, బ్రహ్మమే తానై ఉన్న స్థితి. అందుచేత తురీయము అగు హంస యొక్క ఆశ్రయంతో ఉండటం కారణముగా నీ స్వస్థలం నువ్వు చేరుకుంటున్నావు, నీలో నీవు ఉంటావు. ఇదే మాట గీత బోధిస్తుంది. ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞ తదా ఉచ్యతే. ఆత్మనియేవ ఆత్మన, తన యందే తాను ఆనందిస్తూ ఉన్నటువంటి విధానం. కనుక ఇక్కడ తన స్వస్థలములో ఉంటాడు, తానే ఆ బ్రహ్మమై ఉన్నటువంటిది. కాబట్టి దీని భోగ విధానముగా చెప్పే అవకాశం లేదు. తన స్వరూపమే తానే ఉన్నాడు ఇక్కడ. కనుక తన ఉనికిని తాను గుర్తించటానికి గల అవకాశం ఏంటని చెప్పనంటే ఈ మహాకారణం.
తన ఉనికిని తాను గుర్తించటానికి అవకాశం ఉన్నటువంటి స్థితి. మనం మన ఉనికి నుంచి జారిపోయి అవిద్యలో చిక్కుకుని వాసనలతో మిళితమై ఇంద్రియాలతో చేరిపోయి విషయాలలో సంచారం చేసేటువంటి వాళ్ళముగా ఉన్నాం. ఇట్లా ఉన్నారు కాబట్టి వీరిని చ్యుతులు అని చెప్పి అన్నారు. భగవంతుని ఏమంటారు? కృష్ణ పరమాత్మని అచ్యుతుడు అని చెప్పి అన్నారు. నాస్తి చ్యుతం స్ఖలనం స్వపదాతీతి అచ్యుత. తన స్వపదము నుంచి నాస్తి చ్యుతం, జారిపోడు. తన స్వస్థితి నుంచి జారిపోకుండా ఉన్నటువంటి విధానం గలవాడు కాబట్టి అచ్యుతుడు అని చెప్పని అంటారు. మహాత్ములంతా కూడా అట్టి బ్రహ్మభావం నందు ఉండే తమ వ్యవహారంలో చేస్తారు. బ్రహ్మభావన వీడకుండగా, తన ఉనికిని వీడకుండగా తన యొక్క అవలోకన చేసుకుంటూనే, తనలో తాను ఉంటూనే వాళ్ళు వ్యవహారం చేస్తారు. మనం వ్యవహారం ఏంటంటే ఇంద్రియాలతో ఆలోచనలతో సంబంధం పడి ఈ వ్యవహారం మనం చేస్తూ ఉంటాం. అందుచేత మహాత్ములు తమలో తాను ఉండే స్థితి, తన స్వరూప ఉనికిని తెలియజేసేది మహాకారణము, ప్రపంచ ఉనికిని తెలియజేసేది ఇంద్రియాల విధానము. ప్రపంచ ఉనికి కావాలా? ఇంద్రియాల ఆశ్రయం కావాలి. నీ ఉనికి నీకు తెలియబడాలా? హంసాశ్రయం కావాలి. కనుక నీ ఉనికిలో నీవు ఉన్నావు అంటే అది నీకు పరమానందం, బ్రహ్మానందం. జీవితంలో కోరుకుంటున్నటువంటి ఆ పరమశాంతి, ఆనందము, బ్రహ్మానందము సమృద్ధిగా నీ యందు నిలిచి ఉంటాయి. తనలో తాను ఉన్నవానికి, తనకంటే అన్యముగా ఉన్నటువంటి ప్రపంచ వస్తువులు చేరి ఉన్నటువంటి వానికి ఏముంటాయి? ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో అవే ఆస్వాదించే విధానం ఏర్పడుతుంది. దుఃఖములు, వేదనలు, బాధలు, అశాంతి, అలమటించటము, మనశ్శాంతి లేకపోవటము, ఇవన్నీ కూడా ఈ ప్రపంచముతో చేరి ఉంటే కలిగేటువంటి గుణాలు. అందుచేత తనలో తాను ఉండాలని చెప్పనంటే మహాకారణం ఆశ్రయించాలి. తనకంటే అన్యముగా ఉన్నటువంటి ప్రపంచంలో ప్రవేశించాలంటే ఇంద్రియాలను ఆశ్రయించాలి. రెండే ఉన్నాయి, ఇంద్రియాలు, హంస. కాబట్టి హంస పరమాత్మకు అనుసంధానంగా ఉన్నటువంటిది, ఇంద్రియాలు ప్రపంచానికి అనుసంధానం ఉన్నటువంటివి. కాబట్టి మహాత్ములై ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే ఇంద్రియాలతో సంబంధం వదులుకుని హంసతో సంబంధం ఉంటారు. కాబట్టి వారిని ఏమన్నారు? యోగీంద్ర బ్రహ్మరంధ్రే. ఆ విధముగా యోగీంద్రులై ఉన్నటువంటి, యోగమును శీలించేటువంటి మహాత్ములు బ్రహ్మరంధ్రే, ఆ బ్రహ్మరంధ్రంలో ప్రవేశిస్తారు. దాన్ని బ్రహ్మరంధ్రము అన్నారు. బ్రహ్మరంధ్రము అన్నా, మోక్షద్వారం అన్నా, కైవల్యం అన్నా, ఇంద్రయోని అన్నా పేర్లు వేరే కానీ స్థితి మాత్రం ఒకటే. మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి అని చెప్పి అంటాం కదా అమ్మవారిని. అట్లా ఆ మోక్షద్వారం కైవల్య మార్గం అది. దాన్ని ఇక్కడ ఈయన గారు బ్రహ్మరంధ్రే అనగా విఘ్నేశ్వర స్వామి ఆశ్రయములో ఉన్నటువంటి వారు, వినాయకుణ్ణి, మహాకారణాత్మక వినాయకుణ్ణి ఆశ్రయించేటువంటి వారు బ్రహ్మరంధ్రములో ప్రవేశిస్తారు. యోగీంద్ర బ్రహ్మరంధ్రే అన్న, అది బ్రహ్మరంధ్రము అన్న. ఇక్కడ బ్రహ్మరంధ్రము అన్నప్పుడు నడినెత్తిన అనేదిగా చెప్పుకొస్తూ ఉంటారు. అది కాదు అర్థం. బ్రహ్మరంధ్రము అంటే సుషుమ్న ద్వారము, ఇడాపింగళయోరు మధ్యే సుషుమ్న సూక్ష్మరూపిణి. ఉత్తరగీత. ఇడా పింగళ నాడులకు మధ్యలో ఉన్నటువంటి భాగమే సుషుమ్న అని చెప్పి అన్నారు. ఆ సుషుమ్న అనేదే బ్రహ్మరంధ్రము అనగా బ్రహ్మము ఉన్నటువంటి రంధ్రం కాబట్టి బ్రహ్మరంధ్రం అన్నారు. అక్కడ బ్రహ్మం అనేది ఉన్నది. అక్కడ బ్రహ్మం ఉన్నది కాబట్టి ఏమన్నారు? బ్రహ్మరంధ్రము అన్నారు. అంటే అక్కడే బ్రహ్మం ఉందా, అంతటా లేదా? తలకాయ కొంతమంది ఎమ్మటే ప్రశ్న వచ్చేస్తుంది. నేను మీ ఎదురుగా ఉంటే కనుక నన్ను వాయించేస్తారు. ఆ పని ఏం స్వామి, ఆ బ్రహ్మ రంధ్రంలోనే బ్రహ్మం ఉందా, అంతటా బ్రహ్మం లేదా? మాకు గ్యాప్ ఉంది కాబట్టి నేనే ప్రశ్నలు చేసుకుంటూ ఉన్నా. సర్వం ఏతద్ బ్రహ్మ, సర్వం బ్రహ్మం అనేది అంతటా వ్యాపకమై ఉన్నది. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ. మాండూక్యం. బ్రహ్మం అంతటా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము అయం, ఈ
సుషుమ్నా యందు ఉన్నటువంటిది ఆత్మ. ఈ ఆత్మయే బ్రహ్మము. అంటే సుషుమ్నా యందు ఉన్నటువంటిదేమో ఆత్మ అనే పేరు పెట్టారు, అంతటా ఉన్నటువంటి వస్తువునేమో బ్రహ్మం అనే పేరు పెట్టారు. బృహు వృద్ధవు. బ్రహ్మం అంటే మరి దానికి అర్థాలు వేరే చెప్పుకోవాలి, మనం సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాము. కాబట్టి అంతటా వ్యాపకమై ఉన్నది బ్రహ్మం అన్నాడు. ఇది శాస్త్రం, ఇది మాండుక్యం. సర్వం ఏతద్ బ్రహ్మ, అంతటా వ్యాపకమై బ్రహ్మం ఉన్నది. అయం అయం అంటే ఈ దేహమునందు, అయం ఆత్మ బ్రహ్మ అనగా మన శరీరమునందు ఉన్నటువంటి ఎడాపింగళ యోరు మధ్య సుషుమ్న సూక్ష్మ సుషుమ్న అని చెప్పి అన్నాం కదా. ఆ సుషుమ్న ఎందున్నటువంటి ఏ చేతనమైతున్నదో ఆ చేతనానికి పేరు ఆత్మ అని పేరు. ఆత్మయే బ్రహ్మము, కానీ ఇక్కడ ఆత్మ అనే పేరు పెట్టారు. ఈ ఆత్మ అనేటువంటి దానికి ఇంకొక పదం వాడారు, ప్రత్యేగాత్మ అన్నారు. ప్రత్యేక్ బ్రహ్మ అని చెప్పి అనరు, ప్రత్యేగాత్మ అని చెప్పండి. ఎందుకని చెప్పానంటే నువ్వు ఆ బ్రహ్మమును గుర్తించాలని చెప్పి అన్నట్లయితే సుషుమ్నా యందు ఉన్నటువంటి బ్రహ్మమును గుర్తించాలే తప్ప అంతటా వ్యాపకమై ఉన్న బ్రహ్మాన్ని గుర్తించే అవకాశం లేదు. ఎందువల్ల అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమునకు అష్టావర్ణాలు ఉన్నాయి. భూమి ఆపహ నలహ వాయు కం మనః బుద్ధి ఏవచ అహంకార ఇతి ఎమ్మే భిన్న ప్రకృతి ఎనిమిది విధములుగా ఉన్నటువంటి ఆవరణములు ఈ బయట ఉన్నాయి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారతత్వం, మహత్తత్వం, అవ్యక్తత్వం ఉన్నాయి. కాబట్టి నువ్వు గుర్తించే అవకాశం లేదు. కాబట్టి అందుచేత ఆ బ్రహ్మమే నీయందున్నది. కాబట్టి ఆ నీయందంటే బ్రహ్మరంధ్రం. ఆ బ్రహ్మరంధ్రమునందు ఉన్నటువంటి చేతనం, దాన్ని ఆత్మ అన్నారు. ఆత్మకు మరో పదం వాడారు, ప్రత్యక్ అని చెప్పని. ఏంటి ప్రత్యక్ అని చెప్పనంటే అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యక్కు అని అర్థం. ఆ బ్రహ్మము అంతర్ముఖ వృత్తికి విషయం, అంతర్ముఖ వృత్తికి మాత్రమే విషయమవుతుంది. బహిర్ముఖ వృత్తికి పరాక్కు అన్నారు. బహిర్ముఖ వృత్తి అని చెప్పనంటే ఇంద్రియాలతో సంబంధం పడి ఈ ప్రపంచం వైపు పోయే విధానం. ఆ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఈ ప్రపంచం వైపుకు పోయే విధానాన్నేమో బహిర్వృత్తి అని చెప్పనున్నాం. ఎందువల్ల బయట ఉన్నాయి పంచభూతాలు, లోపల కాదు. బయట ఉన్నాయి పంచభూతాలు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం బయట ఉన్నాయి. కాబట్టి వాటి ఏందేమున్నాయి? ఆకాశంలో శబ్దం ఉన్నది, వాయువులో స్పర్శ ఉన్నది, అగ్నిలో రూపం ఉన్నది, జలంలో రసం ఉన్నది, పృథివీలో గంధం ఉన్నది. అవి పొందాలి కాబట్టి బయటికి పోతున్నాం. కాబట్టి బయటికి పోవాలంటే ఇంద్రియ సహకారం కావాలి. ఇంద్రియ సహకారంతో బయటికి పోతున్నాం కాబట్టి బహిర్ముఖ వృత్తికి విషయం పరాక్కు అన్నారు. ఈ బయటికి పోయే విధానాన్నేమో బహిర్ముఖ వృత్తి అని చెప్పి అన్నారు. ఈ బయటికి పోకుండా ఉన్న దానిని అంతర్ముఖము అన్నారు. అంతర్ముఖము, ముఖం అంటే ఏంటి అర్థం చెప్పండి? వదనమా? ఇక్కడ అంతర్ముఖము అన్నప్పుడు మనస్సు అనేది ముఖం, మనస్సు అనే ముఖం. ఆ ముఖాన్ని ఈ వైపుకు తిప్పాము, ఇంద్రియ ద్వారములకుండగా బయటికి పోయి బయట ఉన్న విషయాలని ఆస్వాదించేదిగా ఉన్నది. ఆ మనసు అనే ముఖాన్ని ఇటు తిప్పల, అటు తిప్పా. అటు తిప్పటం అంటే ఎట్లా? అటు తిప్పటం అంటే ఇంద్రియములు, ఇంద్రియ సంబంధ విషయాలు లేవు, వాసనలు, వాసనా సంబంధ ఆలోచనలు లేవు. ఈ రెండు లేకుండా ఉన్న దానిని అంతర్ముఖం అని చెప్పాలి. బహిర్ముఖం అన్నాము అంటే ఇంద్రియములు, ఇంద్రియ సంబంధ విషయములు, వాసనలు, వాసనా సంబంధ ఆలోచనలు, ఈ రెండు ఉండటాన్ని ప్రవృత్తి అని చెప్పని అంటాం. అందుచేత ఎప్పుడైతే ఈ రెండు లేకుండా ఉంటాయి, ఈ రెండు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? హంస యొక్క ఆశ్రయం కలిగి ఉండాలి. హంస ఆలంబనం కలిగి ఉన్నావనుకో, నీకు ఇంద్రియాలతోనూ సంబంధం లేదు, వాసనలతోనూ సంబంధం లేదు. ఇంద్రియ సంబంధం లేకపోవటం వల్ల విషయాలు సంబంధం లేదు, వాసనలతో సంబంధం లేకపోవటం వల్ల ఆలోచనలు వచ్చే అవకాశం లేదు. ఈ రెండు కట్ చేయాలని చెప్పానంటే నీకు హంస ఆశ్రయం, రెండో మార్గం లేదిక. ఎవరు చెప్పినా మార్గం చెప్పాల్సిందే. కాబట్టి రెండింటి నుంచి ఎడబడాలి అని చెప్పి అన్నట్లయితే హంసనే పట్టుకోవాలి. అంటే హంసతో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ రెండింటి సంబంధాలు తెగిపోతాయి. కాబట్టి ఆ తెగిపోవటాన్ని ఏమన్నారు? అంతర్ముఖ వృత్తి అని చెప్పి అన్నారు. అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యక్కు.
ప్రత్యక్ అంటే ప్రత్యక్కు ఆత్మ, ప్రత్యేగాత్మ. అంతర్ముఖ విధానాన్నేమో ప్రత్యక్కు అన్నారు, బహిర్ముఖ విధానాన్నేమో పరాక్ అన్నారు. పరాక్ దర్శనము, ప్రత్యక్ దర్శనము. పరాక్ దర్శనం అని చెప్పనంటే ఇంద్రియాల ఆశ్రయం ద్వారా విషయాలను ఆస్వాదించటం లాంటిది పరాక్ దర్శనం. హంస యొక్క ఆశ్రయం ద్వారా బ్రహ్మమును గుర్తించటాన్ని ప్రత్యక్ దర్శనం, ప్రత్యేగాత్మ అని చెప్పి అన్నారు. అందువల్ల హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ ఇహము యొక్క సంబంధం తెగిపోతుంది. కాబట్టి పరములోకి ప్రయాణం ఆరంభమవుతుంది. ఆ పరం వైపు ప్రయాణం చేసినటువంటి వాడు ఆ మనస్సుని, శ్వాసను రెండూ కూడా అంతర్ముఖంగా పయనింపజేశాడు. కాబట్టి ఆ రెండూ కూడా నిశ్చలమై, నిర్మలమై, అంతర్ముఖమై వాటి గమనం తగ్గించుకుని లోపలిగా పయనించి సుషుమ్నాలో ప్రవేశిస్తూ ఉన్నాయి. ఆ సుషుమ్నా యందు బ్రహ్మమును పొందే విధానంగా ఏర్పడుతుంది. కాబట్టి ఆ సుషుమ్నా యందు బ్రహ్మమును గుర్తించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఆ సుషుమ్నా ద్వారానికి బ్రహ్మరంధ్రం అని పేరు పెట్టారు. మరి విశ్వమంతా బ్రహ్మం ఉంది కదా, ఎందుకు బ్రహ్మరంధ్రం అని చెప్పి వాడలేదు? ఇప్పుడు విశ్వమంతా బ్రహ్మం వ్యాపకమై ఉన్నప్పుడు మరి విశ్వం కూడా బ్రహ్మరంధ్రం చెప్పాలి కదా. ఎందువల్ల? ఆడ బ్రహ్మం లేదా? అది బ్రహ్మరంధ్రమే. అందువల్ల కొన్ని పదాలు మహాత్ములు వాడుతున్నారు అంటే వాటిల్లో ఒక పారమార్థికత అనేటువంటిది ఉంటుంది. మనం దాన్ని అధ్యయనం చేసినప్పుడు దాని ప్రయోజనాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ఏదైనా కానీ హేతుబద్ధంగా మహాత్ములు వాడిన పదాలనే మనం సునిశ్చితంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇలా ఊరికే మనకు వచ్చినట్లుగా వాడేసామంటే పదాలు మనం లోన పరమార్థాన్ని గుర్తించే ఎందుకు ఎన్ని సూక్ష్మంగా ఉండేటువంటి అంశాలు ఎన్ని కూడా మహాత్ములు. ఎందుకంటే తాత్విక విధానం అంతా కూడా యతో వాచో నివర్తంతే అప్రాప్తి మనసా సహా అన్నారు. అది వాక్కులకు అందేది కాదు, మనసుకు అందేది కాదని చెప్పి అన్నారు. నచక్షురు గచ్చేది, నవాకు గచ్చేది, నో మనో అని మా కేనోపనిషత్ చెప్పేటువంటి మాట. అలాంటి ఒక ఇంద్రియాల గోచరించకుండా అనూహ్యమై ఉన్నటువంటి ఒక అనుభూతి విధానాన్ని వాళ్ళు ఒక మాట ద్వారా చెప్పటానికి గల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ చెప్పే మాటలను మనం కొంచెం సూక్ష్మంగా అర్థం చేసుకోగలిగితే భావాన్ని గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. లేక మనం ఇతండవాదాలుగా ఏదో ఒక రకాలుగా పోయామనుకో అసలు పోతుంది మొత్తం కూడా. సున్నితముగా ఉన్నటువంటి అంశాలాటిని సున్నితంగానే మనం వాటిను గుర్తించాల్సిన విధానం ఉంటుంది. అంటాడు వేమన, గూఢార్థము ఘనుడెరుగును, గూఢార్థము ఘనుడెరుగును, మూఢాత్ముండే మెరుగు మొనసిన వేలన్ అంటాడు. గూఢార్థము, గూఢం అంటే నిగూఢముగా పదాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సున్నితముగా ఉన్నటువంటివి, సూక్ష్మముగా ఉన్నటువంటివి. వాటిలో మనం చాలా సునిశ్చిత దృష్టితో, సూక్ష్మ దృష్టితో ప్రయాణం చేస్తేనే మనకు అవి అర్థాలు గోచరించే అవకాశం తప్ప స్థూల భావానికి అందేటువంటివి కావు. అందువల్ల ఆ మాట వేమన వాడిన మాట. గూఢార్థము ఘనుడెరుగును, మూఢాత్ముండే మెరుగు. మూఢ అంటే ఊరికే ప్రశ్నలు చేసుకుంటూ హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ, తప్పు బట్టి మాట్లాడుతూ, వితండవాదం చేస్తూ, ఇలాంటి కొన్ని ఉంటారు కొంతమంది లోకంలో. అలాగా ఉన్న వాళ్ళకి ఇది గోచరించే అవకాశం కాదంటాడు వేమన. దానికి ఉదాహరణ చెబుతాడు. గాఢాలింగన సౌఖ్యము ప్రౌఢాంగన ఎరుగుగాక బాలే మెరుగున్. ఇది కొంచెం చిలిపిగా ఉండే విధానమైనప్పటికి కూడా దీంట్లో ఒక అర్థం ఉంది. అర్థం అరిగిపోవాలి తప్ప మిగతా వాటిలో పోకూడదు. ఒక ఉదాహరణ చెప్పినప్పుడు ఆ ఉదాహరణలో ఉన్నటువంటిది ఏకాంశమును తీసుకోవాలి తప్ప అన్ని అంశాలు గ్రహించకూడదు. అది ఉదాహరణ యొక్క ధర్మం. ఏవి అంతవరకే. కాబట్టి గాఢాలింగన సౌఖ్యము ప్రౌఢాంగన ఎరుగుగాని బాలే మెరుగు. బాల పసిబిడ్డ ఏమి తెలుస్తుంది? అది వయసు చిన్నలు అయితే దాంట్లో ఉన్నటువంటి ఆ సరస్వతం ఏమిటో, దాంట్లో ఉన్న మాధుర్యం ఏమిటో వాళ్ళు ఆస్వాదిస్తారు. అట్లాగా ఈ నివృత్తి మార్గంలో పైనుంచి, తురియ మార్గంలో పైనుంచి, పరమార్థంలో పైనుంచి బ్రహ్మానుభవంతో అవలోకన చేసేటువంటి ప్రౌఢ విధానముగా ఎదిగి ఉన్నటువంటి విధానములో, జ్ఞాన విధానములో గుర్తించే విధానం అది బాలై మెరుగున్. పసిబిడ్డగా ఉన్నటువంటి వాడు ఎదిగాడు, దేహం అయితే పెరిగింది,
వయసు కూడా చాలా పైబడింది, జ్ఞానంగా పెరగలవాడు. కాబట్టి జ్ఞానముగా పెరగనప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ పరమార్థం యొక్క మౌలికమై ఉన్న అంశాలని గుర్తించే అవకాశం మాత్రము ఉండదనేటువంటిది పరమార్థ సంబంధ అంశం. కాబట్టి ఇక్కడ యోగీంద్ర బ్రహ్మరంధ్రే, బ్రహ్మరంధ్రం అని ఎందుకు పేరు పెట్టారు? దాంట్లో బ్రహ్మం అనేది ఉన్నది కాబట్టి బ్రహ్మరంధ్రం అన్నారు. అంటే బ్రహ్మం అక్కడే ఉందా ఈ ప్రశ్న. అరే బ్రహ్మం అంతటా అంతటా ఉన్నది, సర్వం ఏతద్ బ్రహ్మ అంతటా ఉన్నది. కనుక అంతటా ఉన్న బ్రహ్మాన్ని పొందే అవకాశం లేదు. ఎందువల్ల అంటే దాని మీద పెద్ద ఆవరణాలు ఉన్నాయి. భూమి పెద్ద ఆవరణం, జలం ఒక పెద్ద ఆవరణం, అగ్ని ఒక పెద్ద ఆవరణం, వాయువు అది మహా పెద్ద ఆవరణం, ఆకాశం పెద్ద ఆవరణం, అహంకార తత్వం అదే పెద్ద ఆవరణం. ఇవన్నీ అక్కడ మూతలు చేస్తావు నువ్వు, నీ వల్ల కాదు కదా. అందుచేత ఈ మూతలతో ముయ్యబడి ఉన్నటువంటి ఆ బ్రహ్మము నీయందు బ్రహ్మరంధ్రము సుషుమనాయందు ఉన్నది కాబట్టి నీకు పొందటకు యోగ్యమై ఉన్న విధానం అక్కడుంది. నువ్వు పొందాలంటే బ్రహ్మాన్ని ఇక్కడ పొందాలే తప్ప అంతటా ఉన్న చోట పొందే అవకాశం లేదు. కాబట్టే మరి శాస్త్రం చెప్పే మాట అయ్యో నువ్వు లోపలికి పోరా అని చెప్పి అంటుంది. యోగాభ్యాసం చెయ్యి, తస్మాత్ యోగి భవార్జున, యోగివి కావాయా అంటుంది శాస్త్రం. ఏమి అందుచేత యోగి ఎత్ర యోగీశ్వర కృష్ణ, కృష్ణ భగవానుడు మహాయోగేశ్వరుడు. గీత అంతా కూడా యోగ శాస్త్రం అని చెప్పింది. యోగివి కా అని చెప్పని. యోగివి కా అంటే ఏమిటి అర్థం? అక్కడ మనస్సుని శ్వాసతో పెట్టడమే యోగం, రెండో విధానం కాదు. చెవితో పెడితే యోగం అవుతుందా, కంటితో పెడితే యోగం అవుతుందా, నోటితో పెడితే యోగం అవుతుందా? ఇట్లా పెడితే యోగం ఎట్లయితే మనందరం యోగులమే. రోజువారీగా ఉదయం సాయంత్రం దాకా యోగులుగానే ఉంటాం మనం. కాబట్టి ఇంద్రియాలతో పెడితే యోగులు అని చెప్పి అనరు, హంసతో పెడితేనే యోగి అని చెప్పని అంటారు. యోగీంద్ర బ్రహ్మరంధ్రే. మరి ఆ యోగి ఏమవుతున్నాడు? బ్రహ్మరంధ్రంలో ప్రవేశిస్తున్నాడు. ఆ బ్రహ్మరంధ్రములో బ్రహ్మం ఉన్నది, ఆ బ్రహ్మాన్ని పొందుతున్నాడు. బ్రహ్మరంధ్రములో బ్రహ్మము ఉన్నది అంటే అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మము బ్రహ్మరంధ్రమునందు పొందేందుకు యోగ్యత్వముగా ఉన్నది. అది అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము సుషుమ్న అనబడేటువంటి ఆ ద్వారములో అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము ఇక్కడ పొందేందుకు యోగ్యత్వముగా ఉన్నది కాబట్టి ఈ సుషుమ్న మార్గాన్ని బ్రహ్మరంధ్రము అన్నారు. ఎవరైనా కానీ నివృత్తి మార్గంలో పయనించి మరి ఆ సుషుమ్నలో ప్రవేశించి అక్కడ బ్రహ్మమును పొంది బ్రహ్మమే తానై బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మవేద అది బ్రహ్మాన్ని గుర్తించినవాడు బ్రహ్మైవ భవతి, బ్రహ్మమే అగుతున్నాడు. అట్లా పయనించే లక్ష్మణార్యులు ఆ స్థితిని పొందాడు. అట్లా పయనించే రమణ భగవానులు ఆ స్థితిని పొందాడు. అట్లా పయనించే మలయాళ స్వాముల వారు గోకరపను కూర్చొని పొందాడు. వివేకానందుడు, శంకరాచార్యుల వారు, రామానుజాచార్యులు ఎవరైనా కావచ్చు కాక లోనకు పోతే బ్రహ్మాన్ని పొందేది లేదు. నువ్వు బయటికి పోతే బ్రహ్మం ఉంటుంది, బయటికి పోతే ప్రపంచం ఉంటుంది, లోనికి పోతే బ్రహ్మం. అందుచేత యోగీంద్ర బ్రహ్మరంధ్రే. ఈ ప్రకారముగా మనస్సుని శ్వాస వెంబటి ఉంచి బ్రహ్మరంధ్రంలోకి పయనించి ఆ బ్రహ్మరంధ్రములో మరి బ్రహ్మమును పొందే విధానముగా ఉన్నది కాబట్టి ఈ మహాకారణమగు మూలాధార చక్రముగా మనం చెబుతున్నటువంటి ఈ మూలాధార చక్రమునకు అధిపతిగా ఉన్నటువంటి వినాయక స్వామి అనగా మహాకారణ స్వరూపుడగు వినాయక స్వామి, అర్ధమాత్రిక యుగు ఓంకారమగు వినాయక స్వామి, అగ్రపూజ్యుడై ఉన్నటువంటి ఓంకారము, అన్ని నామాలకు మొదటనే పలికేటువంటి యొక్క నామమగు ఓంకారము, ఆ ఓంకారము ప్రణవముగా ఉన్నటువంటి ఆ ప్రణవమే వినాయక స్వామి. ఆ వినాయక స్వామియే ఆది పూజ్యుడు. ఈయనని ఆరాధించినటువంటి వారు బ్రహ్మమును పొందే విధానం ఏర్పడుతుంది అని అర్థం. అందుచేత వినాయక స్వామి ఎక్కడ ఉన్నాడయ్యా అంటే పాయుస్థలంలో ఉన్నాడు అనే పదాలు వాడమాకండి, అక్కడ పెట్టమాకండి, ఆ పదమే వాడకూడదు. ఎబ్బెట్టు అక్కడ చేయి పెట్టాలంటేనే అసహ్యం. అడకైనా తప్పనిసరిగా పోవాల్సి వస్తుంది ఆ స్థలానికి. ఎవరైనా పెడతారా? వేరే వాళ్ళు పెడతారా పోయి చేయి అక్కడ? అరే చేయి పెట్టడానికి అసహ్యంగా ఉన్న స్థలం తీసుకుపోయి ఇంత మహాత్ముడుగా ఓంకార ప్రణవస్వరూపుడుగా ఆది పూజ్యుడుగా పరబ్రహ్మ స్వరూపముగా ఓంకార ప్రణవ వస్తువుగా ఉన్నటువంటి స్వామిని తీసుకుపోయి అక్కడ పెట్టి పూజ చేస్తాను చెప్పని అంటావు. ఏం చేస్తా పూజ? అక్కడ పోయి కూర్చొని నువ్వు ఏ పూజ చేస్తా అక్కడ? నువ్వు ఏమైనా మనకి ఉందా ఏమన్నా చెప్పండి?
అందుచేత విచారణ చేసినట్లయితే అగ్రస్థానంలో ఉన్నది ఇక్కడ ఈ మహాకారణ స్థలంలో మహీనలయంబై గ్రాణాకారణంబై మూలాధార చక్రంబు రంజుళ్ళు అందు వినాయక స్వామికి 6 నోర్ల హంసలు. ఇది వినాయక స్వామి ఉన్నటువంటి ఇక్కడ పెట్టామనుకో ఏ ఇబ్బంది లేదు, ఏ అభ్యంతరము లేదు. అందరూ పూజ చేసుకోవచ్చు, స్వామివారిని గౌరవంగా పూజ చేసుకోవచ్చు, మర్యాదపూర్వకంగా పూజ చేసుకోవచ్చు, భక్తిగా పూజ చేసుకోవచ్చు, ఇష్టపూర్వకంగా పూజ చేసుకోవచ్చు, ఎంచేపైనా పూజ చేసుకోవచ్చు. ఆడ కూర్చుని పూజ ఎంచేప చేస్తావు కూర్చుని. ఇది లక్ష్మణార్యుల యొక్క గొప్పతనం. ఆ మహానుభావుడు ఈ మౌలికమై ఉన్నటువంటి అంశాలు మన ముందు ఆయన ఆవిష్కరింపచేసి చెప్పుకొస్తున్నటువంటి విధానము. అందువల్ల స్వామి ఏం చెప్పారు చూడండి ఒకసారి మనం. అనేకులు గుదస్థానంబున అంటే పాయిస్థానం మల్లద్వారం గుదస్థానమున మూలాధార చక్రమున్నదనియు ఆ చక్రమున అధిపతి విఘ్నేశ్వరుడనియు నమ్మి ఉన్నారు. గుదస్థానమున విఘ్నేశ్వరుడున్నచో విఘ్నేశ్వర లక్షణములన్నీయు నిచట ఉండవలయును కదా. విద్యాధిపతిత్వము, మూషిక వాహనత్వమును, త్రిమూర్తులచే పూజలు గైకును పవిత్రత్వమును నిచట లేవు. కాబట్టి పృథివీ స్థానముకు గ్రాణమున వినాయకుని లక్షణములన్నీయు ఉన్నవి. ఇక్కడే వినాయక స్వామిని చెప్పవలయును అని స్వామిగారు జీవమణి అనే గ్రంథములో ఈ షట్చక్ర విచారాన్ని రచిస్తూ వారు అందించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అర్థమయ్యే విధానాలలో చెప్పుకొస్తున్న విధానము. ఈ భావాలన్నీ కూడా వారిగే, నాయంటూ ఏమి లేవు. అన్నీ ఆయన ఇచ్చిన భావాలే ఇట్లా పలకటం జరుగుతూ ఉన్నది. ఏదైనా గొప్పతనం ఉంటే ఆయనదే తప్ప ఇక్కడ నాదేమీ లేదు. ఊరికే మీడియం మధ్యలో ఉన్నటువంటి విధానమే తప్ప అంతా కూడా ఆయన గొప్పతనం ఇంత విధానముగా ఉందని చెప్పని మీకు కొంచెం వివరించి చెప్పుకొచ్చే విషయం మొత్తం చెప్పేశారు. కొంచెం వివరించి అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశము. అందుచేత వినాయక స్వామి ఉన్నటువంటి స్థలం గ్రాణ స్థలం, మహాకారణ స్థలం అని చెప్పి అనుకున్నాం. ఇక్కడ ఇది బ్రహ్మరంధ్రం పొందేటువంటి స్థలము, యోగీంద్రులై ఉన్నటువంటి వారి యొక్క స్థలము, ఓంకారాత్మికమై ఉన్నటువంటి స్థలము, గుణాతీతత్వమై ఉన్నటువంటి స్థలము, తురీయ మార్గం నివృత్తి మార్గానికి హేతువై ఉన్నటువంటి స్థలం, బ్రహ్మరంధ్రాన్ని పొంది బ్రహ్మరంధ్రంలో ప్రవేశించి బ్రహ్మమును పొందేందుకు అనుకూలంగా ఉన్నటువంటి స్థలం కనుక ఇది వినాయకుడు. ఆ వినాయకుని పూజ చేసినటువంటి వారికి ఆ బ్రహ్మము సిద్ధిస్తుంది, బ్రాహ్మీ అనుభవం సిద్ధిస్తుంది అనేటువంటిది ఈ మహాకారణ స్థలము, వినాయక స్థలము. ఆ వినాయక స్వామికి ఇంకా కొన్ని విశేషణాలు మనం చెప్పుకోవాల్సిన విధానాలు ఉన్నాయి. మరి ఆయన గారికి 2 పత్నులు సిద్ధి బుద్ధి అని, ఇంకా 2 బిడ్డలు, ఇవన్నీ కొన్ని అంశాలు ఉన్నాయి. మరొక భాగంలో మనం స్వామివారి గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ ఓం లక్ష్మణార్యాయ నమః ఓం.